ఒకప్పుడు ఒక సరస్సు దగ్గర ఒక తాబేలు, రెండు హంసలు స్నేహంగా ఉండేవి. వర్షం పడక సరస్సు ఎండిపోతుండతో హంసలు మరో సరస్సుకు వెళ్లాలని నిర్ణయించాయి. తాబేలు కూడా రావాలని కోరింది. కాని అది ఎగరలేకపోయింది. అప్పుడు హంసలు ఒక యుక్తి ఆలోచించాయి. మేము ఒక కర్రను ముక్కుతో పట్టుకుంటాం, నువ్వు మధ్యలో నోటితో బిగించి పట్టుకో. కాని ఏం జరిగినా నోరు తెరవకూడదు అని చెప్పాయి. తాబేలు అంగీకరించింది. ఇద్దరు హంసలు గాల్లో ఎగిరాయి. కర్రను మధ్యలో బిగించి పట్టుకున్న తాబేలు వారితో ఎగురుతో వెళ్ళింది. కింద ఉన్న ప్రజలు ఆశ్చర్యంతో నవ్వుతూ, చూడండి, తాబేలు గాల్లో ఎగురుతుంది అని అరవసాగారు. ఆ మాటలు విని తాబేలు కోపంతో సమాధానం చెప్పడానికి నోరు తెరిచింది. కాని వెంటనే కర్ర వదిలి కింద పడి చనిపోయింది. ఈ కథ నీతి: ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకోవాలి. ఎక్కువగా మాట్లాడటం అనర్థానికి దారితీస్తుంది.